హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిరకిల్స్. నేను మీ శ్రావణి. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ హెల్తీగా, హైజీనిక్‌గా చేసుకునే స్వీట్స్ అయితే అస్సలు వదిలిపెట్టరు. అలాంటి స్వీట్ ఒకటి ఇప్పుడు చేసేసుకుందాం. మరి ప్రాసెస్ ఏంటో చూసే ముందు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అండ్ చివర్లో లైక్, కామెంట్ అస్సలు మర్చిపోకండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి కొంచెం మందంగా ఉన్న అటుకులనైతే ఒక కప్పు దాకా తీసేసుకుందాము. తర్వాత ఈ అటుకుల మీద 1, 2 గ్లాసుల దాకా మనం వాటర్ అయితే కాస్త ఇలా పోసేసుకుందాము. అండ్ ఈ వాటర్ మనం పోసేది అటుకుల పైన ఉన్న డస్ట్ పోవడానికి మాత్రమే. అండ్ అటుకులను నానబెట్టడం అయితే కాదండి. అందుకోసమే కాస్త చేత్తో ఇలా మనము వాటర్ పోసుకుంటూ అన్నట్టయితే అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా కూడా స్ట్రైనర్ ద్వారా కిందికైతే ఫిల్టర్ అయిపోతుందనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేస్తే కాసేపటి తర్వాత ఇవి పొడి పొడిగా అనేది అయిపోతాయన్నమాట. మనకు మెత్తపడకుండా పొడి పొడిగా తయారవుతాయన్నమాట. ఇప్పుడు వీటిని ఇలాగే పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పాన్ పెట్టేసుకుందాము. అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుమైతే వేసేసుకుందాము. తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు కంటే తక్కువగానే వాటర్ అయితే యాడ్ చేసుకొని లేత పాకం వచ్చేదాకా కూడా మనం బాగా కలుపుకునే ఉండాలన్నమాట. లేదంటే ఇది మాడిపోతుంది, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది, లేదంటే తొందరగా మనకు జిగురు పాకం అండ్ తీగ పాకం వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనం దగ్గరుండి బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. కాసేపటి తర్వాత చూడండి దగ్గర పడడం అయితే స్టార్ట్ అయింది కదా, పాకం రావడం కూడా స్టార్ట్ అయిందనమాట. మరీ ముదురు పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇలా జిగురు వస్తే సరిపోతుంది, స్టిక్కీగా. సో కొద్దిసేపు వరకు కూడా మనం ఇలాగే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనకు దాదాపుగా ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా చిక్కబడిపోయింది కదా. సో చూసారు కదా, కొద్దిగా అయితే పాకం అయితే వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇందులోకి మనము మిక్సీ చేసి పెట్టుకున్న, లేదంటే తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి తురిమే వేసేసుకుంటున్నానండి. 1 కప్పు వేసుకున్న ఇది కూడా. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. తొందరగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం కలుపుతూనే ఉండాలి. అది కూడా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేదాకా కూడా మనము కలుపుతూనే ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. అప్పుడే మనకు ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట ఈ స్వీట్ అనేది. చూడండి కాస్త దగ్గర పడుతూ ఉంది కదా. ఇలాగే కలుపుతూ ఉన్నట్టయితే మనము మొత్తంగా కొంచెం పూర్తిగా చిక్కబడిపోతుంది, దగ్గర పడుతుంది. అంటే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు మనము ఇప్పుడు అక్కడ వాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకులని, ఆ అటుకులను కూడా ఇందులోకి మొత్తం పొడి పొడిగా చేసేసి వేసేసుకుందాం. ఇవి వేసిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే కిస్మిస్లు కూడా వేసేసుకుందాము. తర్వాత వీటిని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకొని ఈలోగా మనము ప్లేట్లోకి నెయ్యి అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఉన్న ప్యాన్ తీసేసి ఈ ప్లేట్లోకి అయితే మొత్తం అంతా స్వీట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ దీన్ని కొద్దిగా కాకుండా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. చల్లారినా కూడా ఇది రౌండ్ చేయడానికి అయితే వస్తుంది అన్నమాట, ఉండలు కట్టడానికి వస్తుంది. సో దీన్ని పూర్తిగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. లేదంటే ఒకసారి మీరు స్పూన్తో కూడా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే రౌండ్లు కాకుండా చిన్న స్క్వేర్ కానీ, లేదంటే రెక్టాంగిల్ కానీ అలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వీటిని రౌండ్ షేప్లో బాల్స్ లాగా అయితే చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఎలాంటి స్టిక్కీగా లేకుండా చేతికి అనేది అతుక్కోకుండా ఈజీగా రౌండ్ చేయడానికి వస్తూ ఉందన్నమాట. చల్లారినా కూడా వస్తుంది, నో ప్రాబ్లము. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి మనము రౌండ్లు అయితే చేసేసుకొని ప్లేట్లకి అయితే పక్కన పెట్టేసుకుందాము. అండ్ బెల్లం అనేది రిచ్ ఐరన్ కాబట్టి తప్పకుండా ఇలాంటి స్వీట్స్లో బెల్లమే వాడాలి మనము. చక్కెర కంటే కూడా బెల్లమే బెటర్ అనమాట. అండ్ ఇందులోకి వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇమ్యూనిటీని అయితే పెంచుతాయి అన్నమాట. ఇలా మీరు ఎంత చేసుకున్నారో అవన్నీ కూడా ఇలాగే బాల్స్ అయితే చేసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. కాస్త మనము గాలికి పెట్టినట్టయితే తొందరగా చల్లారిపోతాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. మరి ఇంకెందుకు ఆలస్యము, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి.
తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఇప్పటిదాకా నా ఛానల్ చూడని వాళ్ళు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.